పోలింగ్ యొక్క పరిస్థితిని పర్యవేక్షించడానికి సైబరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ గారు ప్రతి పోలింగ్ బూత్ను తిరుగుతున్నారు. ప్రస్తుతం హైదర్నగర్ డివిజన్కి వచ్చారు. సార్ చెప్పండి, ఎలా ఉంది? మీరు పర్యవేక్షిస్తున్నారు కదా, పోలింగ్ పరిస్థితి ఎలా ఉంది? ఎక్కడైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే చాలా ప్రశాంతంగా జరుగుతూ ఉంది. అక్కడక్కడ కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇమ్మీడియట్గా మా రూట్ మొబైల్స్ ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ వెళ్ళి దాన్ని ట్యాకిల్ చేయడం, ఎవరైతే తప్పు చేశారో వారిని పోలీస్ స్టేషన్ తీసుకురావడం, అవన్నీ ఆ ప్రక్రియ కొనసాగుతుంది. ఎటువంటి పెద్ద కంప్లైంట్ మేజర్ సమస్య లేదు. అయితే పోలింగ్ పర్సంటేజే కొద్దిగా ఇప్పుడు 12 అయింది, దాదాపు 5 గంటలు అయింది పోలింగ్ ప్రక్రియ ప్రారంభమై 20% ఉంది కనుక అందరు కూడా అంటే ఉదయం లేచి పోలింగ్ బూత్కి రావడం అనేది మన అందరి ఓట్ హక్కువే కాదు కానీ బాధ్యత కూడా అని మేము అపీల్ చేస్తున్నాము. అయితే మా భార్య పిల్లలు కూడా ఉదయం బంజారా హిల్స్లో వారి ఓటు హక్కుని వినియోగించుకున్నారు. నేను కూడా ఈ డ్యూటీలో ఉంటాను కనుక పోస్టల్ బ్యాలెట్ ద్వారా నా ఓటుని నేను వినియోగించుకున్నాను. సో అందరు కూడా రావాలని కోరుతున్నాం. సార్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి గ్రేటర్ బల్దీ ఎన్నికలు జరుగుతున్నాయి. అటు ప్రభుత్వం కావచ్చు, ఇటు ఆఫీసర్స్ అధికారులు అందరూ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కానీ ఓటర్లలో మాత్రం ఆ చైతన్యం కొంచెం లోపించినట్టు కనబడుతుంది. అవును, ఈసారి పోటీ చాలా గట్టిగా ఉంది అన్ని పార్టీస్ మధ్య. అయితే ఇక్కడ ఒక అలవాటుగా మారింది ఈ అర్బన్ ఏరియాస్లో. ముందు నుండి కూడా మనం చూస్తున్నాము, రూరల్ ఏరియాస్లో దాదాపు 60-70% వరకు కూడా పోలింగ్ పర్సంటేజ్ వెళ్తుంది. కానీ ఇక్కడ ఎప్పుడు కూడా 50% దాటలేదు. జనరల్ ఎలక్షన్స్ కూడా చూసాం, 58%కి వచ్చి ఆగిపోయింది. అయితే ఇప్పుడు అందరు కూడా ఇక్కడ కొద్దిగా ఈ ఓటు హక్కు గురించి ఎంత చైతన్యం చేసినా ముందుకు రావట్లేదు. అందరికీ మరీ అపీల్ చేసి అందరు కూడా రావాలని. ఇక్కడ తక్కువగా ఉంటుంది, అందరు కూడా తెలుసు. సో అందరు కూడా వస్తే బాగుంటుందని తెలియజేస్తారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా నేతలందరూ కూడా పోలీసులపై అధికారులపై ఆరోపణలు చేస్తున్నారు. అధికార పార్టీకి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు ప్రజాప్రతినిధులు వేధిస్తున్నారని ఎవరు అంటున్నారు? దాంట్లో ఏమాత్రం సత్యం లేదు. అంటే ఇది సహజమే, అధికార పార్టీకి పోలీసు సపోర్ట్ చేస్తుందని కంప్లైంట్ చేయడం అనేది సహజమే. కానీ ఎక్కడ కూడా సైబరాబాద్ పోలీస్ ఆ విధంగా వ్యవహరించలేదు. తక్షణమే ప్రతి కంప్లైంట్కి స్పందించింది. ప్రతి కంప్లైంట్ ఏదైతే వచ్చిందో కేసు రిజిస్టర్ చేయడం, దాన్ని చట్టబద్ధంగా యాక్షన్ తీసుకోవడం అనేది జరిగింది. ఈరోజు కూడా ఉదయం నుండి వందలాది కంప్లైంట్స్ వచ్చాయి. ప్రతి దానికి మేము స్పందించి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం. ఇది అంటే వేరే పార్టీ వాళ్ళు కావాలని కూడా ఆరోపణ చేస్తున్నారని అనిపిస్తుంది. అయినా మేము ప్రతి దానికి స్పందించి చట్ట ప్రకారం వ్యవహరిస్తామని తెలియజేస్తున్నాం. సో ఇది మొత్తం మీద ప్రతిపక్ష పార్టీలు కావాలని ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులు అందరూ కూడా రూల్స్ ప్రకారం, రెగ్యులేషన్ ప్రకారం మేము ముందుకెళ్తామని కమిషనర్ సివి ఆనంద్ అంటున్నారు. ఇది శైలింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించిన వివరాలు.